హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఫ్రెండ్స్. సండే వచ్చేసి నేను మంచిగా చికెన్ పులుసు, చికెన్ కర్రీ గట్టిగా, తర్వాత రాగి కిచిడి లాగా అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. రాగి ముద్ద కాకుండా కిచిడి మనం పొంగల్ ఎలా చేసుకుంటాం, పొంగల్ చట్నీ రైస్తోన పెసరపప్పు వేసేసుకొని అలాగా ఇక్కడ రాగి పిండితోనైతే కిచిడి అయితే తయారు చేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్నం అయితే తయారు చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చేసి రెండో పార్ట్గా అయితే పెడుతున్నాను అనమాట. పార్ట్ 1లో వచ్చేసి మంచిగా ఇల్లు మాప్ పెట్టేసుకొని బట్టలు మిషన్కి వేసేసుకొని టిఫిన్ చేసేసుకొని తినడం అదంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా సండే ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏమేమి తయారు చేయాలి అని అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోన అసలు సండే అందరికి రెస్ట్ ఉంటుంది, కానీ మనకైతే అస్సలు రెస్ట్ లేదు కదా ఫ్రెండ్స్. చూడండి, మంచిగా అయితే నేను శుభ్రంగా చికెన్ని కడిగేసుకున్నాను. ఇంకా అందులో చిన్న మెంతం కూర తరిగేసి వేసేసి ఇంకా నీళ్ళు ఇమ్మరేంత వరకు అయితే స్టవ్ పైన పెట్టేశాను ఫ్రెండ్స్. చిన్న డేక్షాలోన ఒక 1/2 కేజీ అంతేమో పులుసు పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక 1/2 కేజీ గట్టిగా చేద్దామని అయితే ప్లాన్ అనమాట. ఎందుకంటే రాగి కిచిడి లాగా చేసుకుంటున్నాం కాబట్టి అందులోకి మంచిగా రాగి ముద్ద కానీ కిచిడి కానీ ఏది చేసుకున్నా కూడా అందులోకి అయితే మంచిగా చికెన్ పులుసు అయితే కనుక చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నీళ్ళు అయితే అంతా ఇంకిపోయాయి అనమాట. తర్వాత ఇంకా నేను మంచిగా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అయితే వేసాను అందులో ఉండే మెజర్మెంట్తోనైతే. సో 2 స్పూన్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా మగ్గిన తర్వాత బాగా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కనుక అందులో నీచు వాసన అంతా పోతుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక వేయకుండా చేసి చూడండి ఒక్కసారి మీరు. నాన్ వెజ్, మటన్ కానీ చికెన్ కానీ ఏం బాగోదు ఫ్రెండ్స్, అస్సలు తినలేమనమాట. స్మెల్గా ఉంటుంది ఎంత ఉడికి ఎంత చేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఫ్రెండ్స్ బాగుండేది నాన్ వెజ్ అయితే. ఇక్కడ ఇంకా కిచిడీకి కావాల్సినంత నేను నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నె నిండా అయితే రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న అన్నంనైతే ఒక గిన్నె నిండా తీసుకున్నాను అనమాట. ఆ గిన్నెకి 2 చెంబుల నీళ్ళు అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం జోరుగానే చేసుకుంటున్నాను అనమాట కిచిడి. తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా పొంగల్ చట్నీ మనం ఎలా చేసుకుంటామో అలా అనమాట. గట్టిగా అయితే ముద్దలాగైతే చేయడం లేదు. సో అలా అనమాట. అందుకనేసి మంచిగా నీళ్ళు అయితే ఎసరు వేసేసి మరిగి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా మరిగిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో మంచిగా అయితే తింటారనమాట అందరి పిల్లలు. చూడండి, ఇక్కడ అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. పచ్చివాసన పోయేంత వరకు పెట్టాను ఫ్రెండ్స్. బాగా కలిపేసి తర్వాత మళ్ళీ పసుపు వేస్తున్నాను. ఇంకా కారం, టమోటాలు అన్నీ వేసేసి మంచిగా కలిపేసి చివరిలో ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి మూత పెట్టి బాగా సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మా ఇంట్లో కారం కొంచెం బాగానే తింటాం ఫ్రెండ్స్, చాలా ఘాటుగా తింటాం అనమాట. అందుకే కారం ఎక్కువ వేస్తాను అనమాట. మరి ఇంకా నాన్ వెజ్ అంటే కొంచెం కారం పడాలి ఫ్రెండ్స్. కారం ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. కారం కనుక తక్కువ వేసామనుకోండి చప్పగా ఉంటుందన్నమాట. అందుకే ఇంకా మంచిగా కారం అయితే ఒక 5 స్పూన్లు ఏమో వేసాను ఒక 1/2 కేజీ చికెన్కి. ఇంకా చూడండి అంతా కలుపుతున్నాను అనమాట. బాగా కలిపేసి అస్సలు కొద్దిసేపు బాగా అట్లా దగ్గర కూడా పీసులు కూడా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, చూపిస్తున్నాను. మంచిగా అంతా కలిపేసాను. ఇంకా కావాల్సిన నీళ్ళు వేసి నేను ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇందులోకి అయితే చికెన్లోకి ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి చేసేసుకోవాలి. సో అక్కడ బాగా కలిపేసి అలాగే పెట్టాను సిమ్లోన. కొంచెం టమాటాలు, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గి అందులో వాటర్ వస్తాయి చికెన్లోకి. సో అలా కూడా బాగా దగ్గర పడుతుంది అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకే వెంటనే నీళ్ళు వేయకుండా చికెన్లోకి అయితే ఆ టమాటాలు మగ్గేంత వరకు అయితే కలిపి పెట్టేసాను. ఇక్కడ చూడండి, చూపిస్తాను మీకు. గిన్నె నిండా రైస్ తీసుకున్నాను. ఈ గిన్నె నిండా రైస్కి అక్కడ చిన్న గిన్నె నిండా రాగి పిండి అనమాట. సో ఈ అన్నం మంచిగా ఉడికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ అన్నంలోకి నేను ఉప్పు వేసి వండాను. ఇప్పుడు కావాల్సినంత తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి వేసి కలిపిన తర్వాత కొంచెం చప్పగా అనిపిస్తే అప్పుడు ఎంత సాల్ట్ కావాలో మనకి అంత అయితే వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. ఇంకా అక్కడ గెరెట అవన్నీ తీసుకుందామని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఇది కలపాలి కదా, పప్పు గుత్తైనా తీసుకోవచ్చు, లేకపోతే చలాకైనా తీసుకోవచ్చు, అలా అనమాట. ఇక్కడ ఇంకా చికెన్లకు కావాల్సిన కొత్తిమీర లాస్ట్కి మంచిగా కొత్తిమీర అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైన అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా చికెన్లకి ఎసురు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇంకా కావాల్సినంత పులుసు, ఎందుకంటే మనకి పులుసు ఉంటేనే ఫ్రెండ్స్ బాగుండేది. కొంచెం ఎక్కువే పెట్టేశాను అనమాట. చూడండి, పులుసు వేసేసి ఇంకా దీన్ని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఉడికిందనుకోండి, ఇంక చికెన్ పులుసు రాగి కిచిడిలోకి వేసుకొని తింటే కనుక నోరు ఊరిస్తూ తినొచ్చు ఫ్రెండ్స్ అందరి ఇంటిలో పది. సో సండే ఆఫ్టర్నూన్ వచ్చేసి మా ఇంట్లోన చికెను రాగి కిచిడి అయితే తయారు చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత ఎసరు వేసాను, ఎందుకు అంటే అదే అనమాట. కొంచెం
పల్చాగా చేసుకోవడానికి అనమాట. సో ఇంకా రాగి పిండి కూడా వేసేసి మూత పెట్టేశాను. చూడండి ఇంక ఇక్కడ పప్పు గుత్తి తీసుకొని ఇంక మొత్తం కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టీల్వి అవి ఏమన్నా తీసుకుందామన్నా అతుక్కుంటుంది గట్టిగా అనేసి అయితే ఇంక ఇది తీసేసుకొని అయితే బాగా ఉండలు కట్టకుండా ఇంకెక్కడైనా ఉండలు నిన్నవి అట్లా ఒత్తుతూ అయితే కలిపాను అనమాట. కొంచెం చిన్నగా అయితే అక్కడ ఉన్నాయన్నమాట ఉండలు, వాటిని ఇంకా అలా అనేసాను అనమాట. మొత్తానికి అంత ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇంక ఇక్కడ కూర్చొని మంచిగా నేను, మా బాబు, మా పాప మంచిగా తినేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి కిచిడిలాగా వేసేసుకున్నాము. అది ఆరిన తర్వాత కొంచెం దగ్గర పడింది అనమాట, అంత జోరుగా లేకుండా సేమ్ మనం కిచిడి ఎలా ఉంటుందో అలా ఉందనమాట, పొంగల్లాగా. చూడండి ఇంకా చికెను పులుసు రాగిది సూపర్ ఉండింది ఫ్రెండ్స్. అస్సలు బాగా తిన్నామన్నమాట. చూడండి అది గట్టి చికెన్ అనమాట, కడాయిలో చేసి పెట్టాను, గట్టి చికెన్ అనమాట. సో ఇంకా గట్టి చికెన్ అలాగే ఉండింది ఫ్రెండ్స్. సో కాబట్టి మండే కూడా తిన్నామన్నమాట. మండే మార్నింగ్ కూడా మంచిగా చికెన్ అందులోకి చపాతీలు చేసేసాను. చూడండి మిగిలింది చూపిస్తున్నాను అంటే ఎంత మిగిలింది అనేసి. చూడండి ఎలా దగ్గర పడిందో కదా, కిచిడిలాగా ముద్ద కాదనమాట, ముద్దలాగా రాదు, ఇలాగే వేసేసుకోవాలన్నమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎప్పుడు ముద్దనే కాకుండా ఇలా అనమాట. చూడండి చికెన్ పులుసు కూడా అయిపోయి ఇంకా అదింత మిగిలిందనమాట. సండే నైట్ అంతా తినిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ కూడా తిన్నామన్నమాట, చాలా ఎక్కువ చేసుకున్నాం కాబట్టి బాగా తిన్నాం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే ఉండింది. చూడండి ఇక్కడ గట్టి చికెన్ ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా సూపర్ ఉండింది ఫ్రెండ్స్. అస్సలు చపాతీలకి మండే మార్నింగ్ మంచిగా చపాతీలు వేడిగా చేసేసాను. అందరు రెండు చపాతీలు మంచిగా చికెన్ పీసులు వేసేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. అదరహో ఇంకా అలా తిన్నామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మంచిగా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సండే రోజే ఈవినింగ్ తినేసి, మధ్యాహ్నం తినేసి ఈవినింగ్ 5కి అలా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూడండి మా పాప స్కేటింగ్లో ఎలా చేస్తుందో చూడండి. లింబో అంటారంట ఫ్రెండ్స్, ఇదైతే కాళ్ళు మొత్తం అవ్వాలి ఫ్రెండ్స్, ఇంకా రావట్లేదు తనకి, అక్కడ వర్క్ చేస్తుందన్నమాట. ఇలా అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉండిందనమాట మా పాప. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతుందో కదా. ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్, మండే అనమాట. మండే మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటే ఇంక మంచిగా పాపను కూర్చోబెట్టుకొని జుట్టుకైతే అంత ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సండే తల స్నానం అలా చేసింటాం కాబట్టి మండేకంతా జుట్టుకి ఆయిల్ అయితే పెట్టేసేయాలి, లేకపోతే ఇంకా హెడేక్ రావడం. మళ్ళీ ఇది ఎండాకాలం కాబట్టి మార్చి నెల ఎండ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, బాగా స్టార్ట్ అయిపోయింది ఎండలు కూడా మార్చిలోనే, ఈ నెలలో. కాబట్టి ఇక్కడ చూడండి మా పాపకి అయితే మంచిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా పాపకి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత నేను కూడా పెట్టేసుకోవాలన్నమాట. మా బాబు అయితే మమ్మీ నాకు కూడా పెట్టు అన్నాడు. వాడు యాక్చువల్లీ అడగడు ఫ్రెండ్స్, ఎప్పుడు వద్దులే మమ్మీ అంటాడనమాట. కానీ తలనొప్పి వస్తుంది, ఎండాకాలం కదా, బాగా తలనొప్పి వస్తుంది అని వానికి అనిపించింది. అందుకే మమ్మీ ఎండాకాలం కాబట్టి నాకు కూడా నువ్వు ఆయిల్ పెట్టి మమ్మీ అన్నాడు. సరేలేరా అనేసి అయితే అన్నాను. ఇంక ఇక్కడ మా పాప చూడండి చిన్న క్రాప్ అయినా కూడా ఎంత పెరిగిపోయింది అప్పుడే. ఈసారి అయితే దగ్గర క్రాప్ కాకుండా మంచిగా కొద్దిగా పెంచేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్. షోల్డర్స్ వరకు, ఆ భుజాల వరకు అయితే హెయిర్స్ని బాగా పెంచి 2 జుట్లలాగా వేద్దామని ఉన్నాను అనమాట. సో ఇంక మా పాప కూడా సరే మమ్మీ నీ ఇష్టం అనింది. ఇక్కడ చూడండి ఇంక మంచిగా దువ్వెంతనైతే క్రాప్ దువ్వేసి మంచిగా పప్పి అయితే పెట్టేస్తాను. మా పాప అయితే 4th క్లాస్ అయితే చదువుతుంది ఫ్రెండ్స్. మంచిగా బాగా చదువుకుంటుంది ఫ్రెండ్స్, చదువులో కూడా బాగున్నారు, పర్లేదు. అంత మొద్దు పిల్లలు అయితే కాదు, ఏం చదువుకోకుండా అయితే ఉండరు, బాగా చదువుకుంటారు, ఇంట్రెస్టింగ్గానే చదువుకుంటారు. చెప్పకపోయినా కూర్చొని బుక్స్ తీసుకొని చదువుకుంటారు. అలాగే గేమ్స్లో కూడా అలాగే ఉన్నారు ఫ్రెండ్స్, మంచిగా స్కేటింగ్ కూడా బాగా నేర్చుకుంటున్నారంట. సో ఈ 2 అవుట్లో ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. పిల్లలైతే ఆటలు ఆడుకుంటూ చదువును కూడా కంటిన్యూగా చేస్తున్నందుకు. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని, నా ఛానల్ని ప్రతిరోజు చూస్తుండండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.